ఉమ్, నేను ప్రశ్నించే వ్యక్తిని అన్నారు. ఇప్పుడు ఏం అవును. ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు ఉమ్, అత్యాచారాలు అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అత్యాచారం అవును. జరగట్లేదా? ఉమ్, అప్పుడు పసిబిడ్డది జరిగితే ఇంకేముంది? ఉమ్, జగన్మోహన్ రెడ్డి రేప్ చేశాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఓ ఉమ్, మహిళకి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉమ్, వచ్చేటప్పటికి అసలు దాని గురించి మాట్లాడట్లేదు. అప్పుడు చిన్న ఉమ్, ఇన్సిడెంట్ను కూడా దాన్ని ఏమంటారు, ట్విట్టర్లో పెట్టి మరీ మాట్లాడేవాళ్ళు కదా. ఉమ్, ఇప్పుడు అది మాట్లాడట్లేదు ఎందుకని? అసలు ఉమ్, ప్రస్తావించట్లేదు ఎందుకని? అవును. అట్లాగే అప్పుడు గంజాయి దొరికింది, పట్టుకున్న దాన్ని చూపెట్టి ఇదిగో గంజాయి రాష్ట్రం అయిందన్నారు. ఉమ్, ఏ గంజాయి దొరికింది ఇప్పుడు? ఇప్పుడు దొరకట్లేదా? గంజాయి మత్తులో అరాచకాలు జరగట్లేదా? ఇప్పుడు అదే. జరుగుతుంటే జగన్ వలన వాళ్ళు పాడయ్యారు తప్పించి మా వల్ల కాదంటున్నారు. గంజాయి అవును. అన్నటువంటిది ఇదే చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేని చంపేశారు, గుర్తుంది ఉమ్, కదా. మరి అంటే అవును. గంజాయి అప్పటి నుంచి ఉందనినే కదా అర్థం. ఉమ్, ఇప్పుడు గంజాయి దొరికితే ఆంధ్రాలో కాదు ఒరిస్సా నుంచి తెస్తున్నారు. అప్పుడు గంజాయి ఉమ్, తెస్తే ఆంధ్రాలో దొరికింది వీళ్ళే వెళ్ళి చూసి వచ్చినట్టు చెప్పేవాళ్ళు. ఉమ్, అన్నిటికంటే స్పెషల్ ఏంటి? అదేది షిప్పులు, 2 షిప్పుల డ్రగ్స్ ఆంధ్రాలోకి ఉమ్, ఎంటర్ అయినట్టు చెప్పారు, గుర్తుంది కదా. అవును. అవును. 2 షిప్పుల డ్రగ్గులు 2 ఉమ్, సార్లు ఎక్కడో పట్టుబడ్డ వాటికి ఆంధ్ర వాడెవడో లింక్ ఉంటే దానికి తీసుకొచ్చి ఒకటి. అప్పుడు గుజరాత్లో పట్టుబడ్డటువంటిది చెన్నైలో ఉన్నవాడికి అడ్రస్ విజయవాడలో ఉంది కాబట్టి జగనే ఇది